దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కన్సర్న్లో కూడా విచ్చలవిడిగా పచ్చమొక్కలు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా చూసినట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్ చేస్తూ కూడా ఇళ్లపై పడి విధ్వంసం సృష్టించిన పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక పెదవేగి మండలం జగన్నాథపురం ఉన్నటువంటి గ్రామంలో కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్కి సంబంధించినటువంటి ఆయన ఇంటిపై కూడా దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. అన్నారు ఆయనతో మాట్లాడుతూ ఇప్పుడే హాస్పిటల్ కూడా డిశ్చార్జ్ అయ్యారైనా. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకని పర్టికులర్గా మిమ్మల్ని టార్గెట్ చేశారు? వాస్తవంగా నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందల టీడీపీ కార్యకర్తని ప్లస్ ఈ గ్రామ ప్రెసిడెంట్ని దాంట్లో భాగంగా అతను విధానాలు నచ్చక అతను చేసే చేష్టలు కానీ నచ్చక నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. అయిన తర్వాత అతను నా ఇంటికి వచ్చి ప్రాధేయపడి నువ్వు వెళ్ళడం కుదరదో, ఉండాలి, నువ్వు నాకు కావాలి అని ప్రాధాయపడిన విషయాలు ఉన్నాయి. అలాగే మా మిస్సెస్తో కూడా అతను చాలా సేపు డిస్కస్ చేసి ఆ ఎన్నికల సమయంలో ఇచ్చేశాడు. కానీ అతను ఇదే మొన్న 2024 ఎలక్షన్కి ఈ జగన్నాథపురం గ్రామంలో నేను పార్టీ మారిన తర్వాత పెదవేగి మండలంలో అంతా దూసుకెళ్లిపోయిన పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. కానీ జగన్నాథపురంలో 2 వార్డులు మాయి, 2 వార్డుల్లో కూడా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అతను దుగ్గిరాల గ్రామానికి చెందినటువంటి చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా ఊర్లో ఆయన కొద్ది పొలాలు, గెస్ట్ హౌస్ ఇక్కడే ఎక్కువ గడుపుతుంటాడు ఆయన. కానీ ఆయన నా మీద ఏదో సాధిద్దామనే ఉద్దేశంతో ఎన్నో సమస్యలు చెప్పలేము, అటువంటి సమస్యలు ఎదుర్కొంటూ వస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో టీడీపీ ఉండగా ఇదే ఊరికి సచివాలయాలు అవ్వచ్చు, లేకపోతే మా పంచాయతీ ఆఫీసులు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏది డ్రైనేజీలు కావచ్చు, అన్నీ మేము ఏర్పరిచి ఉండి ఆ రోజున నష్టపోయి ఒక 2 ఎకరాల భూమి నేను అమ్మి వాళ్ళకి గౌరవంగా కట్టేశా. అయినా నేను బాధపడలా. కానీ అతను ప్రతినిత్యం బాను వీడిని ఎట్లా టార్గెట్ చేయాలి, ఏం చేయాలి అన్న ఉద్దేశంతో ఎన్నో పోకళ్ళగా నన్ను ఆర్థికంగా మూలాల మీద కొట్టి ఎన్నో భయభ్రాంతులకి చేద్దామని చూశాడు. నిన్న ఆదివారం మా ఇంటి ముందున్న మీరు చూసే చెరువు గత 6 ఏళ్ల నుంచి నేను పాటలో ఇచ్చేసి దాంట్లో చేపల పెంపకం జరుగుతూ ఉంది. మన జూలై 15 రోజున అయిపోయింది దాని గడువు. అతను దీంట్లో ఏంటంటే వాస్తవ పరిస్థితులు ఏంటంటే గతంలో కూడా దీంట్లో నీళ్లు తోడకూడదు, అడుగుమట్టం తీయకూడదు అన్నది ఒక ప్రతిపాదన ఉంది. అతను ఇది యథేచ్ఛగా కరెంటు ఇది సర్వీస్ లేకపోయినా సరే ఓ మోటార్ పెట్టి బయటికి నీళ్లు తోడుతుండగా అతనికి ఫోన్ చేశా, ఎత్తలేదు. అతను పిఏకి ఫోన్ చేశా, ఏమని చేయమని చెప్పు, ఇది తప్పు అని చెప్పా. అయినా సరే అతను నేను నా ఇంటి ముందే ఉంటుంది, అతను గెస్ట్ హౌస్ నుంచి సుమారుగా 5-5:30 ప్రాంతాల్లో నా ఇంటి ముందుగా వచ్చి వెళ్ళి ఆ కనెక్షన్ ఇప్పించి ఇది చేసి అతను వెందిరిగాడు. తరువాత కార్లు, జీబులు విజయరాయి, నడిపల్లి, కొప్పాక, కవ్వగుంట, జగన్నాథపురం వ్యక్తులతో దాడి చేయటానికి, అలాగే కన్నాపురం అక్కడి నుంచి మనుషులతో దాడి చేయటానికి రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి 500 మందిని తీసుకొచ్చి నేను ఒక్కడనే ఇంటికాడ ఉండంగా, నా పాలేరు అంటే నా దగ్గర పనిచేసే వ్యక్తి ఉండంగా దాడికి, ఎటువంటి దాడి అంటే మీకు సీసీ ఫుటేజీలు కూడా దొరకకుండా చేయమన్న వ్యక్తి హార్డ్ డిస్కులతో సహా నా ఇళ్లు ధ్వంసం చేసి పోలీసు వాళ్ళ సమక్షంలో, పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి నన్ను కంట్రోల్లో తీసుకున్న తర్వాత పైకి నాకు పై ఫ్లోర్ ఉంది, దాంట్లో కింద నుంచి పైకి తీసుకొచ్చి వాళ్ళు కొట్టే సమయంలో నన్ను పైకి తీసుకొచ్చి నా ఇంట్లో భద్రత కల్పించిన నా తలుపులు పగలగొట్టి బయటికి లాగి విచ్చలవిడిగా రాజ్యాంగం నడిపించాడు. కానీ ఇది తప్పు. నేనేమంటానంటే నీకు అధికారం ఇచ్చింది కూటమి ప్రభుత్వానికి,
మంచి చేయి. మీరు పథకాలు ఇస్తామన్నారు, ఏమి ఇచ్చారు? నిరుద్యోగ భృతి లేదు. అవి చేయండి, జనాలు మెప్పించండి, జనాలు కొట్టడం కాదు. ఈ విధమైన చర్యలు తీసుకుంటే ఒకటే చెప్తున్నా, నిన్ను అన్నగా ఆ రోజున టీడీపీ పార్టీలో నేను అభిమానించా. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి మాటిచ్చా రోజున. ఇదే నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి, మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారికి తమ్ముడుగా ఓ మాట ఇచ్చా. అలాగే ఉంటా. కానీ నీకు నన్ను భయభ్రాంతులు చేయటము, చంపే ప్రయత్నం చేశాడు. నిన్న హత్యాయత్నం చేశాడు చింతమనేని ప్రభాకర్. హత్యాయత్నం చేసేంత స్థాయికి నువ్వు చేయాల్సింది ఏంటి? మంచితో సంపాదించు ఓటు, లేదంటే పార్టీ విలువను నిలబెట్టాలంటే గౌరవంగా ఉండు. ఈ విధమైన ఇచ్చేసి భయభ్రాంతులను చేసి చంపడానికి ప్రయత్నం చేసి నిన్న 200 నుంచి 400 మంది నా ఇంటికాడ అవతల 500 వరకు కూర్చుని నన్ను ఇచ్చేస్తా అతను సౌజ్యం చూశాడు. ఇది తప్పు అన్నా ప్రభాకర్, అన్నవే. కానీ నువ్వు నన్ను చంపాలనే దుప్పరంతో వచ్చావు కాబట్టి నేను చనిపోయిన పర్లా, నా చావుకి ఏ రోజునైనా సరే చింతమనేని ప్రభాకరే కారణం. ఆ విధంగా నువ్వు మంచి చేయి. అబ్బాయి చౌదరి మీద తోట మీదకి వెళ్ళా, లేదా ఇంకోటి చెయ్యా, లేదా ఇంకోటి ఎందుకు? మంచి చేయి. నువ్వు సూపర్ 6 అన్నారు, చేయండి. ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకు ఏం చేసింది చెప్పండి. ఎలా అనిపించింది అండి? అసలు ఎలా ఉంది పరిస్థితి అండి? మీరు చూసుంటారు కదా. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో ఉంటామండి. మా కాల్ వచ్చేసరికి పిల్లలు కాలేజీ కూడా మానుకొని ఉన్న పలంగా బయలుదేరి వచ్చేసాం. ఆయన ఏమయ్యారు అనేది మాకు అర్థం కాలేదన్నమాట. వచ్చి చూసేసరికి మొత్తం పగలగొట్టున్నారు, అంతా ఇదైపోయింది. ఏమయ్యారు అని చెప్తే ఇంటి మీద 100 నుంచి 200 మంది పైన ఉన్నారు. మేము తీయడానికి కూడా హార్డ్ డిస్క్లు కూడా లేవు. ఒకవేళ ఆల్రెడీ మేము 2 minutes వీడియో తీసాము. 2 నిమిషాలు వీడియో తీసేసరికి ఆల్రెడీ వచ్చేసి పైన ఆయన కిందకి తీసుకెళ్లిపోయి కొట్టేశారు. ఎందుకు అలా చేస్తే ఏమొస్తుంది ఆయనకి? ప్రభాకర్ గారండి, ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు తెలీదా? మీరు ఆనాడు పాత లుంగి కట్టుకుని ఇదే గోడ దూకి వచ్చారు. నేను నా కూతురున్నాం. వచ్చి ఏం పట్టుకున్నారు? ఆడు నాకు కావాలి, ఆడు నా తమ్ముడు అని ఒప్పుకున్నారు. ఎప్పుడు వచ్చారు? లాస్ట్ మూమెంట్ లో వచ్చారు. ఇన్నాళ్ళు లక్షలు కోట్లు గుమ్మరిచ్చాము. ఏమైంది? బాను అక్కడ పని చేయి, ఇక్కడ పని చేయి, నీకు ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలంటే చెప్పింది చేశారు కదా. ఆయన మీ ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా మానవత్వం ఉంది కాబట్టి ఆయన ఇప్పటి వరకు లాగారు. మీరేం చేశారు? కొడతారా? ఎంతమంది తీసుకొస్తావు నువ్వు? ఎంతమంది తీసుకొచ్చి కొట్టిస్తావు? ఈ రోజు బాను, రేపు ఇంకొకరు, ఎంతమంది చేస్తారా అలాగా? అంటే నువ్వు భయపెడితే భయపడిపోతావు అనుకుంటున్నావా? ఒక ఆడపిల్లగా, కమ్మ పిల్లని నేను కమ్మ పిల్లని, కమ్మ పిల్లగా చెప్తున్నాను. మా ఉసురు నీకు తగులుతుంది కూడా, తగలదని చెప్పట్లేదు. ఈ రోజు నేనవుతాను, రేపు ఇంకొకళ్ళు అవుతారు. గుర్తు పెట్టుకోండి ప్రభాకర్ గారు. ఇంతకు మించి మీరు చెప్పాల్సింది కూడా ఏది లేదు. వందలాది మంది అండి, వందలాది మంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఎంతమంది తీసుకొస్తారు? అంటే భయం పుట్టిస్తే భయపడిపోతారు అనుకుంటున్నారా? భయపడతావా? ఎందుకు భయపడతాము? నీ హయాంలో ఉన్నప్పుడే బాను అన్న వ్యక్తి చూపించాడు ఎలాంటోడు అనేది. అలాంటి నీకెంత చేసి అంతకు అబ్బాయి చౌదరికి కూడా చేయగలుగుతాం మేము. అతను మేము కావాలనుకున్నాం కాబట్టి అతను చేస్తున్నాం మేము. నువ్వెవరో చెప్పడానికి? ఏం చేద్దామని? చంపేస్తావా? చంపేస్తే ఎంతమంది తీసుకొచ్చి చంపేపిస్తావు నువ్వు? ఆడపిల్లనే కదా. అడిగాను ఆ రోజు, నువ్వు అడిగా వచ్చి. నేను అదే రోజు ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా అడిగా, ఆడపిల్ల ఏడుపు ఉసిరి తగులుతుంది నీకని. ఇప్పుడు కూడా నేను అదే హెచ్చరిస్తున్నాను మీకు. అంతకు మించి చాలా బాధగా ఉందండి. ఆయన అసలు మంచి చేస్తారు తప్ప 100 మందికి మంచి చేసే వ్యక్తి. ఇంట్లో ₹1 ఉంటే బయట ₹99 కాదు కదా, ఇంటి నుంచి బయటకి ఎక్కువ పెడతారు ఆయన. అది అతనికి కూడా తెలుసు. అతను తెలియకుండా లేదు, తెలిసి కూడా అతను కావాలని చేస్తున్నారు ఇది. అవును, పార్టీ మారని టార్గెట్. బాను అన్న వ్యక్తిని ఉండనివ్వకూడదు. ఇతనికి ఏది జరిగినా కర్త అంతా ఆయనండి. ఆయనకి ఏదైనా జరిగినా కూడా చింతమనేని ప్రభాకర్ గారిదే మొత్తం అని కావాలి. ప్రధానంగా వీరందరూ కూడా ఒకటే స్పష్టం చేసే పరిస్థితి కనబడుతుంది. గతంలో తాము టీడీపీకి చేశాము, ఆ తర్వాత వెంటనే చింతమనేనికి సంబంధించినటువంటి ప్రవర్తన కానీ నచ్చక పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే తమను ప్రత్యేకించి టార్గెట్గా పెట్టుకుని చూస్తే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టినటి నుంచి కూడా ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఆర్థిక మూలాలపై కొట్టడమే కాకుండా చూస్తే కనుక ఇప్పుడు ఏకంగా హత్యాయత్నం చేసి ఇంటిపై కూడా 500 మంది టీడీపీ గోండాలను తీసుకొచ్చి విచ్చలవిడిగా దాడి చేపించారు. దీన్ని కూడా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. తమకు సంబంధించి కూడా చింతమనేని నుంచి ప్రాణహాని ఉంది, తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా భానుప్రకాష్ కుటుంబం కూడా స్పష్టం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది.